హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి లక్ష్మి. ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అయినటువంటి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2025 నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. చిన్న వయసులోనే చక్కని ఉద్యోగాలకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ సిహెచ్ఎస్ఎల్ పరీక్ష మేటి అవకాశం. ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే కేంద్రంలోని కీలక విభాగాల్లో సేవలు అందించవచ్చు. ఎంపికైనటువంటి వారు ఎల్డీసీ లేదా జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ హోదాతో ఆకర్షణీయమైనటువంటి వేతనాన్ని పొందుతూ మేటి భవిష్యత్తుని సొంతం చేసుకోవచ్చు. ఇటీవలే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2025 నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. తక్కువ విద్యార్హతతో కేంద్రంలోని ఉద్యోగాలు ఆశించే వారికి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అనేది చాలా ముఖ్యమైంది. ఈ ప్రకటన ప్రతి సంవత్సరం కూడా వెలువడుతుంది. ఎంపికైనటువంటి వారు కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర సంస్థల కార్యాలయాల్లో జాబ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తాజా నోటిఫికేషన్తో 3131 పోస్టులని భర్తీ చేస్తారు. నియామక సమయానికి ఈ సంఖ్య అనేది పెరగొచ్చు. శాఖలు లేదా విభాగాల వారీగా ఖాళీల వివరాలని తరువాత ప్రకటించడం జరుగుతుంది. 2 దశల్లో నిర్వహించే ఈ పరీక్షలు అనేవి స్కిల్ లేదా టైప్ టెస్టులతో నియామకాలను చేపడతారు. లోయర్ డివిజనల్ క్లర్క్ ఎల్డీసీ, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ ఉద్యోగాలకు లెవెల్ 2 మూల వేతనం 19,900 అందుతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకైతే లెవెల్ 4గా 25,500 మూల వేతనం దక్కుతుంది. కొన్ని విభాగాలకు చెందినటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకైతే లెవెల్ 5 రూపంలో మూల వేతనం 29,200ని చెల్లిస్తారు. లెవెల్ 2 ఉద్యోగాలకి సుమారు 35,000, లెవెల్ 4కి ఇంచుమించు అయితే 45,000, లెవెల్ 5కి అయితే లెవెల్ 5 జాబ్కి అయితే ఇంచుమించుగా 55,000 వేతనం అనేది పొందొచ్చు. అసలు ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అంటే టైర్ 1 అయితే ఆన్లైన్లో 200 మార్కులకి నిర్వహిస్తారు. 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలనే ఉంటాయి. సమయం ఎంత ఉంటుందంటే గంట ఇస్తారు. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు. తప్పు జవాబుకైతే 6 మార్కును తగ్గించడం జరుగుతుంది. పరీక్షలో 4 భాగాలు ఉంటాయి. ఆంగ్ల భాష ప్రాథమిక స్థాయి నుంచి 25, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్స్, కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ బేసిక్ అర్థమెటిక్ స్కిల్ నుంచి 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 25 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. 200 మార్కులకి గంట సమయం ఇవ్వడం జరుగుతుంది. అదే టైర్ 2 అయితే పరీక్ష అనేది 3 సెషన్స్లో నిర్వహించడం జరుగుతుంది. టైర్ 2ని మొదటి సెషన్లో 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. ఒక్కో విభాగంలో అయితే 30, మొత్తం 60 ప్రశ్నలు వస్తాయి. మ్యాథమెటికల్ ఎబిలిటీస్ నుంచి 30 ప్రశ్నలు, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 30 ప్రశ్నలు, మొత్తం 60 ప్రశ్నలు అనేవి సెక్షన్ 1లో రావడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి 3 చొప్పున 180 మార్కులు అనేది ప్రశ్నాపత్రాన్ని గంటలో పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. అది మొదటి సెక్షన్ గురించి. రెండవ సెక్షన్లో అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 40, జనరల్ అవేర్నెస్ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకి 3 మార్కులు చొప్పున అవి కూడా 180 మార్కులకి ఈ సెక్షన్ 2 కూడా ఉండడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి 3 మార్కులు చొప్పున 180 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. దీనికి కూడా గంట సమయమే ఇస్తారు. అదేవిధంగా సెక్షన్ 3లో అయితే కంప్యూటర్ పరిజ్ఞానంపై 15 ప్రశ్నలు వస్తాయి. 45 మార్కులకు ఉంటుంది. వ్యవధి అనేది 15 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది. 15 ప్రశ్నలే కాబట్టి 15 నిమిషాలు వ్యవధిస్తారు. 45 మార్కులు రావడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి 3 మార్కులు ఇస్తే 45 మార్కులు అవుతుంది. అన్ని సెక్షన్స్లో తప్పు జవాబుకి 1 మార్కుని తగ్గించడం జరుగుతుంది. సెక్షన్ 4లో డేటా ఎంట్రీ పోస్ట్కి 15 నిమిషాల వ్యవధిలో స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎల్డీసీ లేదా జేఎస్ఏ పోస్టులకి అయితే 10 నిమిషాల వ్యవధిలో టైప్ టెస్ట్ని నిర్వహించడం జరుగుతుంది. టైర్ 1లో అర్హత సాధిస్తేనే టైర్ 2కి అనుమతిస్తారు. టైర్ 1లో క్వాలిఫై అయితే టైర్ 2 రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ 2 దశల్లోనూ రిజర్వ్డ్ అభ్యర్థులైతే 30, ఓబీసీ ఈబీసీలకైతే 25, మిగిలిన విభాగాల వారికి అయితే 20% చొప్పున ప్రతి సెక్షన్లోనూ మార్కులు పొందినట్లయితే మీరు ఎలిజిబుల్ అవుతారు టైర్ 2 ఎగ్జామ్కి. కంప్యూటర్ పరిజ్ఞానము, స్కిల్ లేదా టైప్ టెస్ట్లో అర్హత సాధిస్తే చాలు. ఈ మార్కులని ఎంపికలో పరిగణలోనికి అయితే తీసుకోరు. తుది నియామకాలు అనేవి
టైర్ 2లో వచ్చినటువంటి మెరిట్ రిజర్వేషన్ ప్రకారమే మీకు జాబ్ రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ జాబ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఈ జాబ్కి సంబంధించినటువంటి ముఖ్య సమాచారం ఏంటనేది తెలుసుకుందాం. దీనికి సంబంధించిన ముఖ్య సమాచారం ఏంటి అంటే మొత్తం ఎన్ని ఖాళీలు అంటే 3131 ఖాళీలు. అర్హత ఏంటంటే ఇంటర్ లేదా తత్సమాన కోర్స్ అనేది ఉత్తీర్ణత అయితే సరిపోతుంది. నేషనల్ లేదా స్టేట్ ఓపెన్ స్కూల్ ద్వారా చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ, ఆహారము, ప్రజా పంపిణీ విభాగము, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల్లోని డేటా ఎంట్రీ పోస్టులకి మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్టుగా సైన్స్ గ్రూపుతో ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి. వయసు అనేది 1వ నెల 1వ తేదీ 2026 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య అనేది ఉండాలి. అంటే 1వ నెల 2వ తేదీ 1999 నుంచి 1వ నెల 1వ తేదీ 2008 మధ్యన జన్మించి ఉండాలి. అర్హులు ఇలా జన్మించిన వారు మాత్రమే అర్హులుగా ఉంటారు. ఎస్సీ ఎస్టీలకి 5 ఏళ్ళు, ఓబీసీలకి 3 ఏళ్ళు అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. దివ్యాంగులకైతే 15 నుంచి 15 ఏళ్ళు గరిష్ట వయసులో సడలింపులు అనేవి వర్తిస్తాయి. దివ్యాంగులకైతే ఏజ్ రిలాక్సేషన్ 10 నుంచి 15 ఏళ్ళు ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తులు ఎప్పటి నుంచి ఎప్పటికీ చేసుకోవచ్చు అని అంటే జూలై 18 రాత్రి 11 గంటల వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అప్లికేషన్స్ని స్వీకరించడం జరుగుతుంది. దరఖాస్తు ఫీజు ఎంత అంటే ₹100. మహిళలకి, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకైతే అసలు ఫీజే లేదు. టైర్ 1 పరీక్షలు ఏ తేదీల్లో జరుగుతాయి అంటే సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 18 వరకు టైర్ 1 పరీక్షలు జరుగుతాయి. టైర్ 1 ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి టైర్ 2 పరీక్షలు ఎప్పుడు జరుగుతాయంటే అప్రాక్సిమేట్గా ఫిబ్రవరి, మార్చ్ 2026 సంవత్సరంలో జరిగే అవకాశం ఉంది. అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే పరీక్షకి ఇంకా 70 రోజుల వ్యవధి ఉంది. 60 రోజుల్లో అన్ని అంశాలని చదవడం పూర్తయ్యేలా మీరు టైం టేబుల్ అనేది ప్రణాళిక వేసుకోవాలి. చివరి 10 రోజులు మాక్ టెస్టులకి మీరు వినియోగించుకోవాలి. క్విక్ రివిజన్ కోసమే కేటాయించుకోవాలి చివరి 10 రోజులని. నోటిఫికేషన్లో సిలబస్ వివరాలని క్షుణ్ణంగా పరిశీలించి చదవాలి. ప్రతి విభాగంలోనూ ప్రాథమిక అంశాలతో సన్నద్ధతని ప్రారంభించాలి. ఎక్కువ ప్రశ్నలు అనేవి ప్రాథమిక అంశాల నుంచే వస్తాయి. వాటిపైన అధిక దృష్టి సారించాలి. ఆ తర్వాత ప్రతి విభాగంలోనూ అంశాల వారి వీలైనటువంటి మాదిరి ప్రశ్నలు అంటే ప్రాక్టీస్ బిట్స్ని మీరు సాధన చేయాల్సి ఉంటుంది. పరిమిత ప్రామాణిక పుస్తకాలను ఎంచుకొని కేవలం వాటిని మాత్రమే బాగా చదువుకోవాలి. గత ప్రశ్నాపత్రాలని గమనించాలి. ఏ అంశాల్లో ఏ తరహాలో ప్రశ్నలు వస్తున్నాయో పరిశీలించి సన్నద్ధతగా అందుకు తగ్గట్టు ఉండేలా మీరు ప్లాన్ చేసుకోవాలి. పరీక్షకు ముందు వీలైనటువంటి మాక్ టెస్టులు రాయాలి. జవాబులను సరిచూసుకొని వెనుకబడినటువంటి వాటికి అదనపు సమయాన్ని కేటాయించి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. టైర్ 1లో 60 నిమిషాల్లో 100 ప్రశ్నలకి జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. అంటే ప్రతి ప్రశ్నకి 36 సెకండ్ల సమయమే ఉంటుంది. సెక్షన్ల వారి సమయ నిబంధన లేనందున ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ విభాగాలకి తక్కువ వ్యవధిలోనే ముగించి మిగిలినటువంటి వ్యవధిని కష్టమైనటువంటి వాటి కోసం మీరు వెచ్చించుకోవాలి. సమాధానం కోసం అయితే ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలని పరీక్ష చివరిలో ప్రయత్నించుకోవాలి. సులువుగా తక్కువ వ్యవధిలో పూర్తయ్యే వాటికే ముందుగా ప్రాధాన్యం ఇచ్చి వాటిని ముందు మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. రుణాత్మక మార్పులు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి తెలియని ప్రశ్నలను అయితే మీరు విడిచిపెట్టండి. ఇంకా ఏ సబ్జెక్ట్స్ని ఏ విధంగా చదవాలో తెలుసుకుందాం. టైర్ 1 పరీక్ష సిలబస్లో ఇంగ్లీష్ లాంగ్వేజు, జనరల్ ఇంటెలిజెన్సు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ పైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ విభాగంలో స్పాటింగ్ ద ఎర్రర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినోనిమ్స్ లేదా హోమోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, యాక్టివ్ ఆర్ ప్యాసివ్ వాయిస్ ఆఫ్ ద వెర్బ్స్, conversion into direct or indirect narration, shuffling of sentence parts, shuffling of sentence in passage, close passage, comprehension passages పైన ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ విభాగంలో వెర్బల్, నాన్ వెర్బల్ టైప్ ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇందులో సిమాటిక్ అనాలజీ, సింబాలిక్ ఆపరేషన్స్, సింబాలిక్ ఆర్ నెంబర్ అనాలజీ, ట్రెండ్స్, ఫైనల్ అనాలజీ, స్పేస్ ఓరియంటేషన్,
semantic classification, Venn diagrams, symbolic or number classification, drawing informations, figural classification, punched hole or pattern folding, unfolding, semantic series, figural pattern folding and completion, number series, embedded figures, figural series, critical thinking, problem solving, emotional intelligence, word building, social intelligence, coding, decoding, న్యూమెరికల్ ఆపరేషన్స్ తదితర అంశాలపైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగంలో నెంబర్ సిస్టమ్, అర్థమెటికల్ ఆపరేషన్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగనోమెట్రీ, స్టాటిస్టికల్ చార్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ విభాగం నుండి అయితే అభ్యర్థికి తన చుట్టూ జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలపైన ఉన్నటువంటి అవగాహనని పరీక్షించేలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అంతర్జాతీయంగాను, జాతీయంగాను, ప్రాంతీయంగాను తాజా సంఘటనలు, కరెంట్ అఫైర్స్, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు, భారత చరిత్ర, ఇండియన్ హిస్టరీ, సంస్కృతి, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ప్రభుత్వ విధానాలు తదితర అంశాలపైన ప్రశ్నలు ఉంటాయి. ఇంకా టైర్ 2లో చూసుకున్నట్లయితే మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ ఆర్ ప్రొఫిషియన్సీ పైన లోతుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు తొలుత సిలబస్ని మీరు విశ్లేషించుకొని గత ప్రశ్నాపత్రాలని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకొని ఎక్కువ వెయిటేజీ ఏ టాపిక్ ఉంది ఆ టాపిక్ని మీరు ప్రధానంగా ముందుగా ఎక్కువ వెయిటేజీ ఉన్న టాపిక్ని సెలెక్ట్ చేసుకొని దానిపైన దృష్టి సారించి చదవాలి. మొదట సిలబస్లోని ఆయా టాపిక్స్కి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలపైన మొదటగా మీరు అవగాహన పెంచుకోవాలి. అనంతరము సాధ్యమైనన్ని ఎక్కువ మోడల్ ప్రశ్నలని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కోసం ప్రతిరోజు కూడా ఏదైనా ఒక ప్రామాణిక దినపత్రికని అనుసరించడం మేలు చేస్తుంది. ఈ విధంగా మీరు చదివినట్లయితే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో ఒక జాబ్ని మీరు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ న్యూస్ అప్డేట్స్ కోసం ప్రిపరేషన్ కోసం నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.